హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వాళ్ళకి నేనేంటనేది తెలుసు. సో, ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ఏంటి అంటే, ఫిల్మ్ మేకింగ్ ఎవరైతే వాళ్ళ కెరీర్‌గా చూస్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవెన్ కాలేజ్ డేస్ నుంచే ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో, ఒక బేసిక్ గైడెన్స్ ప్రొవైడ్ చేద్దాం మాకున్న ఎక్స్‌పీరియన్సెస్ నుంచి. అంటే నేనేమి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కాదు. ఈవెన్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకుంటూ రైట్ నౌ ఒక పాత్ని సెట్ చేసుకుంటున్నాను. ఇట్ మైట్ టేక్ టైమ్. బట్ నా ఇంటెన్షన్ స్పెసిఫిక్గా ఏంటి అంటే, ఎవరైతే ఫిల్మ్ మేకింగ్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీలోకి అంటే సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నారు స్పెసిఫిక్గా కాలేజ్ అయిపోయిన తర్వాత, ఈవెన్ కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేస్తామంటున్నారు. సో, అలాంటి వాళ్ళకి నాకున్న నాలెడ్జ్ నుంచి, నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ నుంచి ఎంతవరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయగలను అనేదే ఇంటెన్షన్ అనమాట. దాంట్లో పార్ట్గా నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వచ్చా? ఫిలిం స్కూల్లో జాయిన్ అయితే కెరీర్ ఎలా ఉంటుంది? సో, దానికి నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి, ఎవరైతే ఫిలిం స్కూల్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ చెన్నై ఫిలిం స్కూల్, మేమిద్దరం కలిసి వర్క్ చేశాము. సో, తనతో ఇంటరాక్షన్ అవుతూ ఆ ఇంటరాక్షన్ నుంచి మీకు ఒక గైడెన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం అనేది ఇంటెన్షన్. సో, ఈవెన్ అంటే నేను ఇప్పుడు చేసిన వీడియోస్ అయినా, నెక్స్ట్ ఫ్యూ డేస్లో చేసే ఈ వీడియోస్ అయినా రియల్లీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ కాదు ఇండస్ట్రీలో, అంటే నోటబుల్ పీపుల్ కాదు. బట్ దే హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే లాస్ట్ 10 years నుంచి కానీ, 7 years నుంచి కానీ వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంది, సినిమా చేయాలి ఆర్ ఫిల్మ్ మేకింగ్లో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్యాషన్ ఉంది. మా ఎక్స్పీరియన్సెస్ నుంచి మీకు ఎంతవరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయగలమనేదే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కానీ అన్నీ. సో, వీడియో చివరి వరకు చూడండి. సో, ఆబ్వియస్లీ యూ విల్ డెఫినెట్లీ, మీరు అబ్జల్యూట్ బిగినర్ అయితే మీకు ఖచ్చితంగా కొన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ అయితే వస్తాయి ఈ వీడియోస్ నుంచి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వచ్చా, ఫిలిం స్కూల్లో జాయిన్ అయితే కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఫిలిం స్కూల్ ఈజ్ జస్ట్ ఏ మీడియం వేర్ దే విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక సినిమాని ఎలా తయారు చేస్తారు, దాంట్లో క్రాఫ్ట్స్ ఎన్ని ఉంటాయి, వాటిని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఎక్స్పీరియన్స్ కోసం, ఎక్స్పోజర్ కోసం వెళ్ళడమే కానీ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ రైట్ నౌ ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ఫిలిం స్కూల్స్ అయితే దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 3 lakhs 4 lakhs per year. ఈజ్ దట్ రియల్లీ వర్త్? అంటే అంత పే చేసి ఫిలిం స్కూల్లో నేర్చుకోవడం అంటే ఇయర్కి 3-4 lakhs అంటే యూ హ్యావ్ టు థింక్ వైజ్ బ్రో. అంటే 9 lakhs ను ఖర్చు పెట్టి ఫిలిం మేకింగ్ స్కూల్లో జాయిన్ అయితే అక్కడ నుంచి ఏమైనా వస్తుందా అంటే, లెట్స్ సే ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎస్టాబ్లిష్డ్ ఫిలిం స్కూల్స్ ఒక 5 ఉన్నాయి అనుకుందాం. మోస్ట్లీ 10-15 years నుంచి రన్ చేస్తున్నారు. ఒక 3,000 మంది 4,000 మంది బయటకు వచ్చి ఉంటారు. ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీలో కానీ లెట్స్ ఇప్పుడు మనం రాజమౌళి, నాగేశ్వన్ వీళ్ళ పేర్లు ఎలా వింటున్నామో, ఒక ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు ఎన్ని వినిపిస్తున్నాయి మనకి అంటే 3,000-4,000 మెంబర్స్లో. సింపుల్ గా రాజమౌళి అని పేరు చెప్పేస్తాం కానీ రాజమౌళి కెరియర్ స్పాన్ ఈజ్ అ వెరీ బిగ్ స్పాన్. 20 years 25 years నుంచి కష్టపడుతూ వచ్చి లెట్స్ సే ఎవరైనా ఫిల్మ్ మేకింగ్లోకి వద్దాం అనుకునే వాళ్ళు, పర్టికులర్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, దే హ్యావ్ అంటే ఒక ఇమాజినరీ థింగ్ ఉంటుంది, నాకు ఒక పేరు వచ్చేస్తుంది, నేను ఒక స్టార్ డైరెక్టర్ని అయిపోతాను, ఒక గ్రేట్ హైట్స్ అచీవ్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే వస్తారు. స్కూల్స్ ఎలా ఉంటాయి అంటే బ్రో, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే బిగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో జరిగే ఒక ప్రొడక్షన్లోకి అయితే ఇంట్రడక్షన్ ఇప్పిస్తారు. 2 things బ్రో. డైరెక్టర్ అవ్వాలి అంటే అది డిఫరెంట్ టాపిక్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం, లేదంటే ఇంకా నువ్వు నీ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలా కాకుండా టెక్నికల్గా నువ్వు ఏదైనా చేయాలంటే లెట్స్ సో నువ్వు చాలా అంటే ఒక సినిమాని నువ్వు ఒప్పించుకోవాలి అంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. నువ్వు వాడికి సమాధానం చెప్పే లోపే నీ కాన్ఫిడెన్స్ అంతా దెబ్బతినిపోద్ది. You should have to come up with your own plan, అంటే స్టెప్ బై స్టెప్ ప్లాన్ క్రియేట్. నువ్వు ఎంత క్లియర్గా నీ స్టెప్ బై స్టెప్ నువ్వు ప్లాన్ చేసుకుంటేనే ఇక అందులోకి ఎంటర్ అయ్యారు అంటే చాలా కష్టాలు నువ్వు ఫేస్ చేయాల్సిందే. యాజ్ ఎ డైరెక్టర్గా నువ్వు వెళ్తున్నావు అంటే ఇంకా రకరకాలు ఉంటాయి బ్రో. సో నా సజెషన్ ఏంటంటే, గెట్ ఎ జాబ్, మేక్ యువర్ లైఫ్ ఈజీ ఫస్ట్, దెన్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ.
హాయ్ బ్రో, దినేష్ ఎలా ఉన్నారు? యా బాగున్నా బ్రో. సో యా డూయింగ్ గుడ్. సో బేసిక్గా అంటే మీకు ఆల్రెడీ కాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంటరాక్షన్ మోటివ్ ఏంటి అంటే, చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వచ్చా, ఫిలిం స్కూల్లో జాయిన్ అయితే కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అని. బేసిక్గా నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి నేను చెప్తే అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వదు. సో నాకున్న ఐడియాలజీ ప్రకారం షేర్ చేస్తున్నాను. బట్ ఎవరైనా ఫిలిం స్కూల్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఆర్ ఫిలిం స్కూల్లో చేసిన వాళ్ళు చెప్తే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందని సర్చ్ చేస్తున్నప్పుడు నా సర్కిల్లో మీరు ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్, సో మనం ఆల్రెడీ కలిసి వర్క్ చేసాం, మీ టెక్నికల్ నాలెడ్జ్ నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మీతో ఒక ఇంటరాక్షన్ లాగా తీసుకొని అది పీపుల్కి చూపిద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, అంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుతాను. యూ కెన్ ఆన్సర్ బేస్డ్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీరు నాకు తెలిసిన దాని ప్రకారం SRMలో ఫిలిం డిగ్రీ చేశారు కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు ఐ గెస్. సో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. సో అంటే ఫిలిం స్కూల్లో చేయాలి అని మీకు అంటే ఎవరైనా చెప్పారా, లేకపోతే అసలు మీ పర్స్పెక్టివ్ ఏంటి, ఫిలిం స్కూల్ ఎందుకు జాయిన్ అవుదాం అనుకున్నారు? బిఫోర్ గోయింగ్ టు ఫిలిం స్కూల్ మీ పర్స్పెక్టివ్ ఎలా ఉండేది ఫిలిం స్కూల్ ఎడ్యుకేషన్ గురించి? అదే బ్రో, బేసిక్గా ఏంటంటే డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ అవ్వాలి అనేది ఫైనల్ ఎజెండా. నా చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్యాషన్ ఉండేది. నాకు ఇంట్లో ఫిల్మ్ కెమెరాస్ ఉండేవి. సో ఆ ప్రాసెస్, ఫిల్మ్ కెమెరాస్తో ఫోటోలు తీయటం అనేది, ఆ ప్రాసెస్ అనేది చాలా ఫ్యాసినేటింగ్ గా ఉండేది. సో అక్కడ నుంచి ఆ ఫొటోస్ తీయటం, ఆ రీల్ పెట్టడం, సో అక్కడ నుంచి చిన్నగా సినిమా ఇంట్రొడక్షన్ అవ్వటం, సినిమా మీద ఫ్యాసినేషన్ పెరగటం, ఇంకా స్లోగా ఒక డైరెక్టర్ అవ్వాలి, మనం కూడా ఒక సినిమా తీయాలి అనే ప్యాషన్ తోటి, ఇంకా ఫ్రెండ్స్ సహాయంతో, ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, ఎట్లా చేయాలి ఏంటి అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఇన్ని ఫిలిం స్కూల్స్ లేవు అప్పుడు. సో ఫిలిం స్కూల్ అంటే చెన్నై, లయోలా, విజయవాడలో లయోలా ఉన్నట్టుంది నాకు కరెక్ట్ గా, అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ మెయిన్ లయోలా వచ్చి చెన్నై. సో అది ఏంటంటే గవర్నమెంట్ అలాటెడ్ స్లాట్స్. అది కాకుండా SRM, ఇంకా SRM లో జాయిన్ అయ్యాను అనమాట. ఓకే. సో అంటే ఫిలిం స్కూల్ జాయిన్ అయిన తర్వాత అక్కడ కల్చర్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, సో మీరు అంటే మేబీ మీకు ఒక బేసిక్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా, ఏం నేర్చుకోబోతున్నారు అనేది. ఆ ఎక్స్పెక్టేషన్ కంటే మీరు అనుకున్నది నేర్చుకున్నారా? అక్కడ కల్చర్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్, హౌ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ జాయినింగ్ ద ఫిలిం స్కూల్ అండ్ ఆల్? కల్చర్ అంటే మిక్స్డ్ కల్చర్స్ ఉంటాయి బ్రో. అంటే ఆల్ ఎకనామికల్ స్టేటస్ పీపుల్ ఉంటారు, హైయర్ అండ్ లోయర్ అండ్ మిడిల్ క్లాస్. వాళ్ళందరి మోటో ఒకటే, ఫిలిం మేకింగ్. అంటే మన ఫిలిం మేకింగ్ వింగ్ లో వాళ్ళందరి మోటో అదేనే ఉండేది. కొంతమంది గేమింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమింగ్ అట్లా కూడా వెళ్ళారు. అంటే ఫోటోగ్రఫీ, బేసిక్ ఫోటోగ్రఫీ, అంటే గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అట్లా అవన్నీ కూడా వచ్చాయి అనమాట మాకు. సో అట్లా అండ్ కల్చర్ ప్రకారం బాగుండేది బ్రో, ఎగ్జైటింగ్ గా ఉండేది. ఫస్ట్ మనం అసలు ఎక్కడో ఒంగోలు, గుంటూరు నుంచి చెన్నై అండ్ అక్కడ మెట్రోపాలిటన్, ఇది కొంత పాష్ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది, పెద్ద కాలేజ్, అందులో ఒక రిచ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఓవర్వెల్మింగ్ గానే ఉండేది, స్లోగా ఇంకా అడాప్ట్ అయిపోయాం. సో కరికులం ఏమండి, సబ్జెక్ట్స్ కానీ ఎలా, ఏం సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు? అంటే లెట్స్ సే మీరు 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు ఫిలిం స్కూల్లో? అన్నీ ఉంటాయి బ్రో, లైక్ ఫోటోగ్రఫీ నుంచి మొత్తం డైలాగ్ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్, ఎట్లా స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఫిల్మ్ మేకింగ్, లైటింగ్ టెక్నిక్స్ ఎట్లా, ఎడిటింగ్ ఎట్లా, మిక్సింగ్ ఎలాగా, డబ్బింగ్ ఎలాగా, సౌండ్ రికార్డింగ్ ఎలాగా, సౌండ్ ఏంటి, సౌండ్ దగ్గర నుంచి ప్రతి 24 క్రాఫ్ట్స్ అన్ని నేర్పిస్తారు బ్రో. ఫస్ట్ ఎక్విప్మెంట్ ఎలా ఉండేది, తర్వాత ఎక్విప్మెంట్ ఎలా ఉండేది. ఫస్ట్ మన రికార్డింగ్ వచ్చే స్టేప్ లో రికార్డ్ అయ్యేది. ఇప్పుడు మనం డిజిటల్ ఎరాలోకి వచ్చేసాం, డిజిటల్ లో రికార్డ్ అవుతుంది. సో జస్ట్ సిస్టమ్ లో రికార్డ్ చేస్తున్నాం. సో ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఏంటి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మొత్తం అన్ని వర్క్ షాప్స్ అన్ని ఉంటాయి. ఓకే. సో లెక్చరర్స్ ఏముండేవి, లెక్చరర్స్ సపోర్ట్ ఎలా ఉండేది? బాగుండేది బ్రో, అన్ని దగ్గరుండే నేర్పించేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు. ఏ డౌట్ ఉన్నా, అంటే మా లెక్చరర్స్ కొంతమందికి ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, కొంతమంది కాలేజ్ అంటే టీవీలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, దూరదర్శన్ లో అప్పటి నుంచి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అలా కాకుండా ఫిలిం సైడ్ నుంచి గెస్ట్ లెక్చరర్ గా గౌతమ్ వాసుదేవ్ దేవమేనన్ గానీ అట్లా వీళ్ళందరూ వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. స్టాలిన్ అని ఇంకో డైరెక్టర్ ఒక ఆయన, అట్లా కొంత ఒక సముద్రకని యాక్టింగ్ వచ్చి చెప్పేవాళ్ళు ఆయన. సో అట్లా బాగుండేది బ్రో.
సో అంటే మీరైతే టెక్నికల్గా మొత్తం ఫిలిం స్కూల్లో నేర్పించింది అంటే మంచిగా లెక్చర్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఇన్డెప్త్గా నేర్చుకోవడానికి అయితే స్కోప్ ఉంది. స్కోప్ అంటే బేసిక్స్ నేర్పిస్తారు బ్రో అంతే. అంటే ఇన్డెప్త్ అంటే ఎక్విప్మెంట్ ఏంటి ఎలా వాడాలి బేసిక్స్ నేర్పిస్తారు అంతే. ఇన్డెప్త్ అంటే ఇంకా మనం తెలుసుకోవాల్సిందే. అంటే సినిమా సో ఇప్పుడు మాకు ఎలా ఉండేదంటే అంటే ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ వేసేవాళ్ళు అనమాట. అంటే హిస్టరీలో చాలా మంచి ఫేమస్ ఫిల్మ్స్ లైక్ ఫ్రిట్జ్ లాంగ్ ఫిల్మ్స్ కానీ లేదంటే ఇట్లాంటి ఫిలిమ్స్ చాలా నాకు పేర్లు గుర్తు రావట్లేదు సడన్. సో అలాంటి ఫిలిమ్స్ మాకు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే హిస్టరీలో సో దీస్ థింగ్స్ ఆర్ అంటే వాళ్ళు బ్యారియర్స్ ని బ్రేక్ చేసి ఆ టైంలో 400 Blows అని ఒక సినిమా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ లో. సో అదొకటి, బైస్కిల్ థీఫ్స్ అని, రోషమాన్ అని, ఇట్లాంటివన్నీ ఆ టైంలో బ్యారియర్స్ ని బ్రేక్ చేసి ఎలా చేశారు సినిమా, అప్పుడు హర్డిల్స్ ని ఎలా అంటే మొత్తం బేసిక్స్ చెప్తారు బ్రో. ఇంకా మిగిలిన రీసెర్చ్ నీ చేతిలో ఉంటుంది అంతే. ఓకే ఓకే. సో వన్స్ మీరు అంటే లెస్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఫిలిం స్కూల్ నుంచి కంప్లీట్ అయిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అంటే మనం అంటే జనరల్గా ఎవరైనా ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతున్నారంటే వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఆపర్చునిటీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎనీ డిపార్ట్మెంట్ ఏదైనా కానీ, డైరెక్షన్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, అంటే ఒక గోల్తోనే వస్తారు కదా. ఆ గోల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈ ఫిలిం స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? లెస్సే అసలు పాత్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ ద కాలేజ్? వాట్ విల్ బి యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్? బ్రో ఇప్పుడు ఫిలిం స్కూల్ నుంచి బయటకు వస్తే ఆపర్చునిటీస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి బ్రో. అంటే 2 things బ్రో. డైరెక్టర్ అవ్వాలి అంటే అది డిఫరెంట్ టాపిక్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం, లేదంటే ఇంకా నువ్వు నీ ఆపర్చునిటీని అనేది క్రియేట్ చేసుకోవాలి. అలా కాకుండా టెక్నికల్గా నువ్వు ఏదైనా చేయాలంటే లెట్స్ సినిమాటోగ్రాఫర్ కానీ, లేదంటే ఎడిటర్ కానీ, లేదంటే సౌండ్ డిజైనర్, సౌండ్ మిక్సర్, డబ్బింగ్ థియేటర్, ఇలాంటి అంటే ఒక కెరియర్ పరంగా ఎర్నింగ్ అలా అంటే దానికి సపరేట్ వింగ్స్ ఉన్నాయి బ్రో. వాటిల్లో జాబ్స్ అనేవి అంటే మనం వెతికితే ఏదైనా దొరుకుతుంది. ఫోటోగ్రఫీకి వెళ్ళే వాళ్ళు కానీ, సినిమాటోగ్రఫీకి కానీ, ఇంకా అట్లా ప్రతి ఈ మిక్సింగ్, ఈ మిగిలిన క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఈజీగా దొరికేస్తాయి బ్రో. లేదు నేను డైరెక్టర్ అవ్వాలి అంటే మాత్రం ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట. అది డిఫరెంట్ ఆస్పెక్ట్ లోకి వెళ్తుంది. ఇంకా ప్రాపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వడం కానీ, ఇంకా అక్కడ నుంచి ఆ స్ట్రగుల్స్ అవి ఫేస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే. సో మీ బ్యాచ్ లో ఎంతమంది ఉండేవాళ్ళు? ఈవెన్ మీరు అక్కడ కాలేజీలో ఫిల్మ్ స్కూల్ చదువుతున్నప్పుడు హౌ మెనీ పీపుల్ ఉండేవాళ్ళు బ్రో? అంటే మా పీజీలో ఒక 30 members ఉండేవాళ్ళు, 25 to 30 ఇయర్లీ. యూజీ వాళ్ళు అయితే ఒక 100 members ఉండేవాళ్ళు. సెక్షన్ కి ఒక 100 to 2 sections ఉండే, ఒక 200 members ఉండేవాళ్ళు. ఓకే, అరౌండ్ ఒక 250 members అలా ఉండేవాళ్ళు. సింప్లీ ఈజీ. సో అంటే లెస్సే మీకున్న కాంటాక్ట్స్ లో లెస్సే మీ బ్యాచ్ నుంచి రైట్ నౌ ఎంతమంది ప్రామినెంట్ అంటే కెరీర్ని బిల్డ్ చేసుకున్నారు ఆఫ్టర్ ఫిల్మ్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? లెస్సే ఒక నోటబుల్ అంటే ఫిల్మ్కి వర్క్ చేసిన వాళ్ళు కానీ ఎలాగైనా ఉన్నారా? ఉన్నారు బ్రో. అంటే ఈ రోజున కాంపిటీషన్ చాలా హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అంటే ఒకళ్ళు ఇద్దరు ఒక చెప్పుకోదగిన అంటే ఒక అతను నా ఫ్రెండ్, నాకు తెలిసిన అతను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అయితే తీసాడు అనమాట, విండో సీట్ అని. సో అది అదొక ఇండిపెండెంట్ వేవ్ అయితే క్రియేట్ చేసింది అక్కడ చెన్నైలో. అలా కాకుండా అరవింద్ అని కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు మెయిన్ సినిమాటోగ్రాఫర్ గా, ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా, అంటే ఫస్ట్ చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లేదంటే ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆపర్చునిటీస్ ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే కొంతమందికి దొరకచ్చు, కొంతమందికి సేమ్ లైక్ అంటే బయట మామూలు కాలేజెస్ లో మనం ఇంజనీరింగ్ చేసి బయటకు వస్తే అందరికి జాబ్ వస్తుంది అంటే చెప్పలేము కదా. అంటే ఇక నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే వన్స్ ఫిల్మ్ డిగ్రీ చేస్తే అంటే లెస్సే ఇక్కడ టూ వేస్ ఆఫ్ పీపుల్ ఉంటారు, 2 ways లో అప్రోచ్ అయ్యారు. ఒకళ్ళు ఇలా ఫిలిం స్కూల్లో నేర్చుకొని వచ్చేవాళ్ళు, ఇంకొకళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి చిన్న అసిస్టెంట్గా అలా కెరీర్ స్టార్ట్ చేసి బిల్డ్ అయ్యేవాళ్ళు. సో కంపారిటివ్లీ ఈ 2 groups లో ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా అంటే డోర్స్ ఓపెన్ అవ్వడానికి లెస్ ఒక ఎంట్రీ? ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే నాకు అర్థమైంది క్వశ్చన్. డిపెండ్స్ ఎలా అంటున్నాను అంటే నీ మోటో ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్స్పెక్టివ్ డిఫరెంట్ గా అంటారు. అంటే ఇప్పుడు నాకు ఎలా ఉండేది అంటే లెట్స్ నా గురించి చెప్తాను నేను. నాకేంటంటే నేను డైరెక్టర్ అవ్వాలి అనే అంటే బేసిక్ గా డైరెక్టర్ అవ్వాలి అనే పాయింట్ లో ఉండేవాడిని. నేను ఫస్ట్ చిన్నప్పుడు కొంచెం మొండిగా నేను డైరెక్టర్ అవుతా
ఓకే అలా షార్ట్ ఫిలిమే చేస్తా అలా ఉండేవాడిని. అంటే పర్స్పెక్టివ్ కరెక్ట్ గా అప్పుడు నేను కరెక్ట్ అనుకునేవాడిని. సో ఆ తర్వాత ఏంటి అనేది నేను స్లోగా చెప్తాను. సో బట్ నా పర్స్పెక్టివ్ ఎలా ఉండదంటే డైరెక్టర్ అవ్వాలి అనే పాయింట్ లో దానికి ప్రయత్నించినప్పుడు నాకు ఎదురవ్వాల్సినవి నాకు ఎదురైనవి. సో అంటే మనం ఆబ్వియస్లీ నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని అడగడం కానీ, నువ్వేం చేసావు, మనం ఫిల్మ్ మేకింగ్ స్కూల్ నుంచి వచ్చావంటే ఫిల్మ్ మేకింగ్ స్కూల్ నుంచి వస్తే సరిపోదు, నీకు ఎక్స్పీరియన్స్ ఏముంది, నువ్వేం చేసావు అని డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తారు. సో నువ్వు ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ చేయటం కానీ, దాని నుంచి మళ్ళీ నువ్వు ఏదైనా డ్రైవ్ చేయటం కానీ, అంటే డైరెక్టర్ అవ్వాలి అంటే ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో దానికి నువ్వు ఎనఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాక ఏదైనా ఆ రెస్పాన్సిబిలిటీ నీ చేతికి వస్తుంది అనేది ఆబ్వియస్లీ అదే బిలీవబిలిటీ. సో అట్లా కాదు అనుకుంటే టెక్నికాలిటీస్ అంటే సినిమాలో ఏదైనా పర్వాలేదు, సినిమాలో ఉండాలి అనుకుంటే మాత్రం జాబ్స్ చాలానే ఉంటాయి బ్రో. అంటే సినిమాటోగ్రాఫర్ అవ్వచ్చు, మిక్సర్, డబ్బింగ్ చాలా ఉంటాయి బ్రో. ఇట్స్ ఎన్ ఈజీ టాస్క్. అది అంటే నీ టాలెంట్, ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ అండ్ ఇనఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ఇట్. ఓకే. సో అంటే మీరు అంటే అరౌండ్ 10-12 years బ్యాక్ చేశారు కదా ఫిలిం స్కూల్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అప్పుడు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండేది? 2013 అప్పుడు ఫీ ఎలా ఉండేది? అప్పుడు చాలా బేర్ మినిమం బ్రో. 75,000 per year కట్టాను 2 years కి. ఓకే. యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ రైట్ నౌ ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ఫిలిం స్కూల్స్ అయితే దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 3 lakhs 4 lakhs per year. సో ఈజ్ దట్ రియల్లీ వర్త్? అంటే అంత పే చేసి ఫిలిం స్కూల్లో నేర్చుకోవడం అంటే ఇయర్కి 3-4 lakhs అంటే లెట్స్ సే ఒక 3 years గ్రాడ్యుయేషన్ అనుకుంటే ఇట్ ఈస్ లైక్ 9 to 12 lakhs. సో ఆ 9 to 12 lakhs అనేది ఫిలిం స్కూల్లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ అనేది నా క్వశ్చన్. రియల్లీ వర్త్ అంటే బ్రో అంటే నేను వర్త్ కాదు అని నేను చెప్పడం కరెక్ట్ కాదేమో. సో బట్ పాయింట్ ఏంటంటే అగైన్ డిపెండ్స్ బ్రో. 9 lakhs ని నువ్వు అంటే డిపెండ్స్ అంటే నీ ఎకనామికల్ స్టేటస్ ఏంటి, మీ ఇంట్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో. సో ఇంటర్నెట్ లో ఇప్పుడు వీ హ్యావ్ అన్ అబాండెంట్ రిసోర్సెస్. సో ఒక ఫిల్మ్ మేకింగ్ ని నువ్వు ఒక నీ జస్ట్ ఫింగర్ టిప్స్ లో నువ్వు ఏదైనా సెర్చ్ చేసే సోర్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి అంటే యూ హ్యావ్ టు థింక్ వైజ్ బ్రో. అంటే చూస్ వాట్ యూ థింక్ వాట్ యూ హ్యావ్ టు చూస్. 9 lakhs ను ఖర్చు పెట్టి ఫిల్మ్ మేకింగ్ స్కూల్లో జాయిన్ అయితే అక్కడ నుంచి ఏమైనా వస్తుందా అంటే లెట్స్ సే క్వింటిన్ టారెంటో వీళ్ళందరూ, రాబర్ట్ రోడ్రిగస్, దే ఆల్వేస్ సే లైక్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సినిమానే మీకు అన్ని నేర్పిస్తుంది, వాచ్ ఫిల్మ్స్. సో ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అంటే మా ఇంట్లో 9 lakhs నాకు ఇస్తారు, నేను ప్రాబ్లం లేదు, నేను ఎక్స్ప్లోర్ చేయగలను అనుకుంటే దే కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. ఇట్స్ అ డిఫరెంట్ వింగ్. అంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి ఇంకా 9 lakhs 3 lakhs 4 lakhs వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాదు అనుకుంటే యూ కెన్ రియల్లీ ఎక్స్ప్లోర్ ఇన్ ద ఇంటర్నెట్ లో మనకి కొడితే రానిది సింపుల్ బ్రో. అందులో ఏం చెప్తారో అన్ని ఇంటర్నెట్ లో ఉంటున్నాయి కదా. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇంత వర్త అనే క్వశ్చన్ ఎందుకు అడిగానంటే లెస్ ఒక బేసిక్ క్యాలిక్యులేషన్. లెస్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎస్టాబ్లిష్డ్ ఫిలిం స్కూల్స్ ఒక 5 ఉన్నాయి అనుకుందాం. దే ఆర్ రన్నింగ్ ఫ్రమ్ లాస్ట్ అంటే మోస్ట్లీ 10-15 years నుంచి రన్ చేస్తున్నారు. సో లెస్ యావరేజ్గా ఈచ్ బ్యాచ్లో 30 to 40 members బయటకు వచ్చారు అనుకున్నాం. సో లాస్ట్ 15 years నుంచి లెస్ అరౌండ్ 3,000 నుంచి 4,000 people ఎనీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎనీ డిపార్ట్మెంట్, ఒక 3,000 మంది 4,000 మంది బయటకు వచ్చి ఉంటారు. సో ఆ 3,000 మంది 4,000 మందిలో రైట్ నౌ అంటే ఈవెన్ ఫస్ట్ బ్యాచ్ 15 years బ్యాక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా నోటబుల్ పొజిషన్స్లో కానీ ఆ ప్రిడామినెంట్ లెస్సే ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీలో కానీ లెస్సే ఇప్పుడు మనం రాజమౌళి, నాగేశ్వర వీళ్ళ పేర్లు ఎలా వింటున్నామో ఒక ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు ఎన్ని వినిపిస్తున్నాయి మనకి? అంటే 3,000-4,000 members-లో ఎంతమంది వినిపిస్తున్నారు? లెస్సే ఈవెన్ మాస్ కమ్యూనికేషన్ చేసేది మనం సింపుల్ గా రాజమౌళి అని పేరు చెప్పేస్తాం కానీ రాజమౌళి కెరియర్ స్పాన్ ఈజ్ అ వెరీ బిగ్ స్పాన్ బ్రో. ఆయన 20 years 25 years నుంచి కష్టపడుతూ వచ్చి సో అంటే నాకు అర్థమైంది స్కేల్ ఏంటంటే మనం ఈ స్కేల్ అంటే అంత పేరు ఎవరైనా వినపడుతుందా అంటే డెఫినెట్ గా అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఫిలిం స్కూల్స్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ లో ప్రిడామినెంట్ ఫిలిం స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్సే చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. ప్రిడామినెంట్లీ ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్న ఇప్పుడు ముంబైలో వర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ నా ఫ్రెండ్ ఒక అతను వర్క్ చేస్తున్నాడు. హీస్ ఫ్రమ్ బిగ్ ఫిల్మ్ స్కూల్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. ఓకే. సో
అంటే ఇట్ టేక్స్ టైం బ్రో, బట్ ఐఎమ్ నాట్ షూర్ అంటే ఇంకా అంత గొప్ప పేర్లుగా మారినాయి అంటే ఐఎమ్ నాట్ షూర్, బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అంటే బేసిక్ సినిమాటోగ్రాఫర్ గా. అంటే హీఈస్ వర్కింగ్ అంటే మనోడు యాడ్స్ చేస్తున్నాడు, అమెజాన్ ప్రైమ్ లో ఒక సిరీస్ కి చేసినట్టున్నాడు. సో సో ఈవెన్ దో పేర్లు వినపడకపోవచ్చు. అంటే ఈవెన్ దో ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, నాకు తెలిసిన కొన్ని పేర్లు కృష్ణకు తెలిసి ఈ విజువల్ కమ్యూనికేషన్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు నాకున్న ఐడియా ప్రకారం. ఈవెన్ దో తన ఫస్ట్ ఫిలిం గమ్యం చేయడానికి తన ఓన్గా ప్రొడక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. లెస్ ఈవెన్ మనకి హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తను కూడా ఏంటి ఇనిషియల్ గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు ఇండస్ట్రీ. ఈవెన్ దో దే హ్యావ్ ద టెక్నికల్ నాలెడ్జ్ ఫ్రమ్ ద ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్, ఆ ఇనిషియల్ స్ట్రగుల్ అంటే ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది? వై ద డోర్స్ ఆర్ నాట్ ఓపెనింగ్? ఇండస్ట్రీని బట్టి ఉంటుంది బ్రో. డోర్స్ ఆర్ నాట్ ఓపెనింగ్ అంటే ఫస్ట్ నుంచి మన ఇండస్ట్రీ అనేది డామినెంట్ ఇండస్ట్రీ కదా. అంటే ఫ్యూ అంటే ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో అయితే ఉందని, అంటే ఎవరి చేతుల్లో అని కాదు, మెయిన్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక బిలీవబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళ ఫ్యాక్టర్స్ లో వాళ్ళు నడుస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక అతను వచ్చేసి మనం ఏదో చేస్తాము అంటే అది ఎంతవరకు అనేది ఐఎమ్ నాట్ ప్రిటీ షూర్ ఆన్ దట్. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ఏం జరిగిందంటే, అంటే ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళటం, స్క్రిప్ట్స్ ఇవ్వడం, అది బాగుంది అనడం, మళ్ళీ అక్కడ నుంచి అంటే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ బ్రో. అది ఎందుకు అనేది మనం కరెక్ట్ గా ప్రాపర్ గా చెప్పలేం కానీ సో ఇట్ డిపెండ్స్. అది డామినెంట్ క్యారెక్టర్స్ ఎక్కువైపోయినాయి కదా. గాట్ ఇట్. సో ఈవెన్ దో అంటే నాకు ఇంకొక సీరియస్ క్వశ్చన్ ఏముందంటే, ఫ్యూ ఫిలిం స్కూల్స్ ఇన్ హైదరాబాద్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొడక్షన్ హౌసెస్ యాజ్ వెల్. అంటే పేర్లు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మేబీ అందరికి తెలిసే ఉంటుంది. లెస్ వాళ్ళ స్టూడెంట్స్కి ఎంతవరకు వాళ్ళ ప్రొడక్షన్లో, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ హౌసెస్లో ఛాన్సెస్ వస్తున్నాయి అనేది నాకు ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. అంటే లెస్ లాస్ట్ 10 yearsలో కానీ 15 yearsలో కానీ వాళ్ళ ఫిలిం స్కూల్ నుంచి ఒక ప్రామినెంట్ డైరెక్టర్ బయటకు వచ్చి అంటే ఒక నోటబుల్ నేమ్, ఎండ్ ఆఫ్ ది డే అంటే నేను నోటబుల్ నేమ్ ఎందుకు అంటున్నానంటే, లెస్ ఎవరైనా ఫిల్మ్ మేకింగ్లోకి వద్దాం అనుకునే వాళ్ళు, పర్టికులర్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, దే హ్యావ్ అంటే ఒక ఇమాజినరీ థింగ్ ఉంటుంది, నాకు ఒక పేరు వచ్చేస్తుంది, నేను ఒక స్టార్ డైరెక్టర్ని అయిపోతాను, ఒక గ్రేట్ హైట్స్ అచీవ్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే వస్తారు. స్కూల్స్ ఎలా ఉంటాయి అంటే బ్రో, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, దే విల్ గివ్ యూ అంటే ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే బిగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో జరిగే ఒక ప్రొడక్షన్ లోకి అయితే ఇంట్రడక్షన్ ఇప్పిస్తారు. అంటే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా నడుస్తుంది, దాంట్లో బేసిక్ ఏడీ లాగో అంటే వర్క్ ఎలా నడుస్తుంది ఏంటి ఆ ఎక్స్పోజర్ అయితే ఇప్పిస్తారు. కానీ అంటే నీకు అందులో ఛాన్స్ ఇస్తారు, రేపొద్దున నీకు నువ్వు సినిమాటోగ్రాఫర్ గానో లేదంటే నువ్వు డైరెక్టర్ గానో నీకు ఛాన్స్ ఇస్తారు అనేది ఐ హ్యావ్ ఎ డౌట్ ఆన్ ఇట్. అదే ఎందుకు ఎక్కడ గ్యాప్ వస్తుంది? లెస్ వాళ్ళ ఓన్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ అంటే వాళ్ళ లెవెల్కి అంటే లెస్ ఆ గ్రాడ్యుయేషన్ టైంలో కానీ అది ఐ కుడెంట్ ఆన్సర్ దట్ బ్రో. అంటే ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మార్కెట్ చాలా ఉంటుంది బ్రో, అది ఇట్స్ అ వాస్ట్ టాపిక్. అంటే మార్కెట్ లో ఏం నడుస్తుంది, ఇప్పుడు హాట్ టాపిక్స్ ఏమున్నాయి, ఇట్స్ అ వాస్ట్ టాపిక్ బ్రో. అది అంత ఈజీగా మన చేతుల్లో డైరెక్షన్ అవకాశం పెట్టేస్తారు అనుకోవడం అనేది అది వర్కౌట్ అవ్వదు. బట్ మేబీ యూ హ్యావ్ ఇమ్మెన్స్ టాలెంట్, నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే ఏదన్నా వర్కౌట్ అవుతుంది. అంటే వాళ్ళది తప్పు పట్లేము, ఇక్కడ ఇటు చెప్పలేం కదా బ్రో. ఇట్ డిపెండ్స్, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ అంటే పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు ఇప్పుడు ఏంటి బిజినెస్ బ్రో, అది ఎడ్యుకేషన్. అంటే వాళ్ళు ఏంటి నువ్వు పే చేస్తున్నావు, సో నీకు ఒక ఎక్స్పోజర్ ఒక ఎక్స్పీరియన్స్ కల్పిస్తారు అంతే. ఆ ఎక్స్పీరియన్స్ కల్పించేంత వరకే వాళ్ళ బాధ్యత, ఆ తర్వాత ఇంకా నీకు వాళ్ళకి సంబంధం ఏముంది. సో దే విల్ వాట్ దే ప్రామిస్ దే గివ్స్ అంతే. అంటే ఫిలిం స్కూల్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈవెన్ దో మన ఓన్ స్ట్రగుల్ అయితే మనం ఫేస్ చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే ఫేస్ చేయాల్సిందే అంతే బ్రో. అంటే నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ బ్రో. దానికి మనం ఎలా అచీవ్ అవ్వాలి అనేది నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. కానీ ఫిలిం స్కూల్ ఈజ్ జస్ట్ ఏ మీడియం వేర్ దే విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక సినిమాని ఎలా తయారు చేస్తారు, దాంట్లో క్రాఫ్ట్స్ ఎన్ని ఉంటాయి, వాటిని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఎక్స్పీరియన్స్ కోసం, ఆ ఎక్స్పోజర్ కోసం వెళ్ళడమే. కానీ దాని నుంచి నీకు ఒక ఆపర్చునిటీ జనరేట్ అవుతాయి,
అనుకోవటం మాత్రం అది ఐ డోంట్ రియల్లీ బిలీవ్ ఆన్ దట్. ఓకే, అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? ఎవరైనా ఫిల్మ్ మేకింగ్లోకి వద్దాము అనుకుంటే ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉంటే దే కెన్ గో ఫార్వర్డ్? అంటే ఎక్కడ, అంటే ఎండ్ ఆఫ్ ది డే స్ట్రగుల్స్ ఉంటాయి, వీ ఆల్ నో అబౌట్ ఇట్. అట్లీస్ట్ ఒక బేసిక్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసుకోవాలి అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? బ్రో అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే బ్రో, సినిమా అంటే ఫిలిం ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక డైరెక్టర్గా నేను ఫిలిం ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే నాకు తెలిసిన ప్రాసెస్ ఏంటి? ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వాలి, షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, ఆ తర్వాత స్టోరీస్ రాయాలి, ఆ తర్వాత ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరగాలి. సో ఈ ప్రాసెస్లో నువ్వు సపోర్ట్ చేసుకోవాలంటే నీకు ఒక జాబ్ అనేది ఉండాలి. సో జాబ్ లేకుండా నువ్వు నీ డైలీ లైఫ్ అనేది వర్కౌట్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంది కదా. సో నేను అది చాలా లేట్గా తెలుసుకున్నా. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కానీ ఒక జాబ్ అనేది చేసుకుంటూ ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటూ నీ ఫ్లాట్ రెంట్ నువ్వు కట్టుకోగలిగితే ఆ తర్వాత నువ్వు సినిమాలో ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ ఈజీ వే అవుతుంది అనేది. అంటే మేక్ యువర్ లైఫ్ ఈజీ ఫస్ట్, దెన్ యూ ఎంటర్ ఇన్ టు ద ఫిలిం మేకింగ్ ఫీల్డ్ అనేది. ఎందుకంటే ఫిలిం మేకింగ్ అంటేనే ఇక అందులోకి ఎంటర్ అయ్యారు అంటే చాలా కష్టాలు నువ్వు ఫేస్ చేయాల్సిందే. యాజ్ ఎ డైరెక్టర్గా నువ్వు వెళ్తున్నావు అంటే ఇంకా రకరకాలు ఉంటాయి బ్రో. సో నా సజెషన్ ఏంటంటే గెట్ ఎ జాబ్, మేక్ యువర్ లైఫ్ ఈజీ ఫస్ట్, దెన్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ, సేవ్ సమ్ మనీ, రైట్ స్టోరీస్, వాచ్ ఫిలిమ్స్, లెర్న్ అబౌట్ లైటింగ్, గెయిన్ నాలెడ్జ్, దెన్ ప్లాన్ సంథింగ్ టు డూ. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఏదైనా రాసుకొని దాన్ని ఎలా తీయాలి అనేది ప్లాన్ చేసుకొని దాన్ని కన్స్ట్రక్టివ్గా తీసిన తర్వాత నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని నువ్వు కాన్ఫిడెంట్గా దాన్ని ప్రాజెక్ట్ చేసుకోగలిగితే దెన్ ఇట్ విల్ బీ ఈజీ. సో ఫస్ట్ మనం సినిమా ఏదో తీసేద్దాం, పొడిసేద్దాం, చేసేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు అనేది. అంటే నేను అలా దెబ్బతిన్నాను కాబట్టి చెప్తున్నాను. సో మై కెరీర్ వెంట్ ఇంటూ ఏ రాంగ్ టర్న్. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని రియాలిటీలో ఉండటం. సో అంటే బేసిక్ గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అంటే అంటే నేను కలిసిన పీపుల్ కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒక ఇమాజినరీ వరల్డ్ లో ఉంటారు వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిం. ఎండ్ ఆఫ్ ది డే సినిమా అంటేనే ఒక ఇమాజినరీ థింగ్. దాంట్లో కూడా ఇంకా ఇమాజినరీ వాళ్ళు బతికేస్తూ ఉంటారు చాలా మంది. అంటే లెస్ ఒక 10% వర్క్ చేస్తే దాని నుంచి ఇంకా నేను ఎక్కడికో వెళ్ళిపోతానని అలాంటి కాన్ఫిడెన్స్ ఉండడం కరెక్టే బ్రో. కానీ ఏమవుతుందంటే ప్రపంచం మనకి కాన్ఫిడెన్స్ ఉంటది. సో బయటికి వెళ్ళి ఒక వ్యక్తిని నువ్వు కథ చెప్పి ఒప్పించాలి అంటే నీ కాన్ఫిడెన్స్ అక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాడు నిన్ను 100 క్వశ్చన్లు వేస్తాడు. మార్కెట్ ఒకటి నడుస్తూ ఉంటది, వాడి దగ్గర నుంచి ఒక 100 క్వశ్చన్లు వస్తాయి. సో నువ్వు చాలా అంటే ఒక సినిమాని నువ్వు ఒప్పించుకోవాలి అంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. నువ్వు వాడికి సమాధానం చెప్పే లోపే నీ కాన్ఫిడెన్స్ అంతా దెబ్బతినిపోద్ది. సో ఇట్ టేక్స్ టైం బ్రో, ఇట్ టేక్స్ టైం. చాలా వర్క్ దానికి అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకొని నీకు మాట్లాడగలుగుతావు. స్టెప్ బై స్టెప్ ప్లాన్ నువ్వు ఎంత క్లియర్ గా నీ స్టెప్ బై స్టెప్ నువ్వు ప్లాన్ చేసుకుంటేనే అట్ ద సేమ్ టైం నీ లైఫ్ స్టైల్ ని కూడా సెట్ చేసుకుంటూ వెళ్తేనే సినిమాలో అచీవ్ చేయగలవు అనేది నా ఉద్దేశం. లేదంటే ఇట్స్ వెరీ హార్డ్ బ్రో, వెరీ హార్డ్. ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేవి చాలా తగ్గుతున్నాయి రోజు రోజుకి, కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ అండ్ అ వాస్ట్ వరల్డ్. ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఓటీటీస్ వచ్చిన తర్వాత వీఆర్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా. సో ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు 10 years 12 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ టు ద ఫిల్మ్ మేకింగ్. మీరు చేసిన జర్నీలో ఎవరైనా ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత కానీ ఈవెన్ చాలా మంది ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే ఫిల్మ్ మేకింగ్లోకి వద్దాము, డైరెక్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చేద్దాం అనే థాట్ ప్రాసెస్లో ఉంటారు. సో వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి వాట్ యూ కెన్ సజెస్ట్? బ్రో అంటే నేను ఏం చెప్పగలను అంటే చేయలేము అని చెప్పను కానీ బట్ ఇట్స్ ఎ హార్డ్ ప్రాసెస్ బ్రో ఏదైనా. అంటే నేను అంటే ప్రాపర్ ఇండస్ట్రీలోనే నేను వర్క్ చేస్తున్నా. అంటే ఒక సినిమాటోగ్రాఫర్ కానీ అంటే ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ ఐ హ్యావ్ డైరెక్టెడ్ అండ్ ఆ తర్వాత ఫ్యూ ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ షార్ట్. అంటే నేను సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. సో అవి రిలీజ్ అయినాయి అంటే అగైన్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ అవ్వలేదు. సో చాలా స్ట్రగుల్స్ అనేవి పడటం జరిగింది అనమాట.
బట్ ఇంకా నేను నా కెరీర్ని నేను కొంచెం ఒక బ్రేక్ తీసుకొని నేను పక్కకు రావడం జరిగింది. బట్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి బ్రో, యూ హ్యావ్ టు ప్లాన్, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా స్క్రిప్ట్ రాసుకొని నీ లైఫ్ని నువ్వు సపోర్ట్ చేసుకుంటూ. ఎందుకంటే మన వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు బేసిక్గా. సో మిడిల్ క్లాస్ అంటే ఇంకా మన సో ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ హియర్, స్టిల్ పాయింట్ ఏంటంటే సో మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి బ్రో. సో ఇండస్ట్రీ అనేది అంటే కాంపిటేటివ్ వరల్డ్ ఏం జరుగుతుందంటే నీకు ఆపోజిట్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి మన ఇండస్ట్రీలో. సో వాటిలన్నింటినీ దాటుకొని నువ్వు ముందుకెళ్ళాలంటే యూ హ్యావ్ నీకు ఒక సాలిడ్ ఇది ఉండాలి, బేస్ ఉండాలి. సో నువ్వు కౌంటర్ స్ట్రైక్ ఇవ్వగలిగితేనే నువ్వు బయటకు వస్తావు దాంట్లో నుంచి. సో ఫస్ట్ ప్రిపేర్, ప్లాన్. ఇప్పుడు ఇంటర్నెట్లో మనకి తెలియని చాలా ఏది కొడితే అది వస్తుంది. సో ఫైండ్ న్యూ టెక్నాలజీస్, ఫైండ్ న్యూ స్క్రిప్ట్స్, న్యూ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో డీప్ గా వెళ్తే టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది, హౌ టు అప్రోచ్ అనేది, నాన్ లీనియర్, లీనియర్, లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళటమే బెటర్. ఫైనల్ వన్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ తో క్లోజ్ చేసేద్దాము. సో ఎవరైనా వచ్చి ఇప్పుడు నేను ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతాను అంటే మీ సజెషన్ ఏంటి? లెస్సే ఫిలిం స్కూల్ కాకుండా వేరేలాగా అప్రోచ్ అవ్వాలి అంటే అసలు ఏమేమి నేర్చుకుంటే బెటర్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి? నేను ఒక స్టోరీ చెప్తా బ్రో. ఏమైందంటే అంటే ఫిలిం స్కూల్స్ అనేవి అంటే నేనేమంటానంటే ఫిలిం స్కూల్స్ గిమ్మిక్ అని అనను, కానీ 2 types బ్రో. అంటే ఫిలిం స్కూల్లో జాయిన్ అయితే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, మనకు కొంత ఎక్స్పోజర్ వస్తుంది, అదంతా వస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు అంత ఖర్చు పెట్టి అక్కడ జాయిన్ అయ్యేది నీకు ఇంటర్నెట్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది బ్రో ఇప్పుడు. సో అందుకని నీకు ఇట్ డిపెండ్స్ అనమాట, నువ్వు చూస్ చేసుకోవాలి నీకు ఏది కావాలి అనేది. సో ఆ స్టోరీ ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను ఇట్లాగే ఫిలిం స్కూల్లో అంటే లాంగ్ బ్యాక్ ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతాను వాళ్ళ అమ్మని అడుగుతా ఉంటే వాళ్ళ మదర్కి ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు రిలేటివ్స్ అనమాట వాళ్ళ మదర్కి. అయితే ఆమె ఒక పెద్ద రైటర్కి ఫోన్ చేసి ఇట్లా మా అబ్బాయి అంటే వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అనమాట, మా అబ్బాయి ఇట్లా ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతాను అంటున్నాడు, మాట్లాడండి ఒకసారి అని పంపించింది అనమాట. అతను నన్ను తీసుకొని వెళ్ళలేదు, నా ఫ్రెండ్ అనమాట అతను. అయితే మేము వెళ్ళాము, ఆయన పెద్ద రైటర్ దగ్గరికి వెళ్ళాము, వెళ్ళి మాట్లాడుతున్నా, హాయ్ ఎలా ఉన్నారు, ఇట్లా ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం అంటే ఆయన అవునా అని చెప్పి హీ కాల్డ్ ఒక పెద్ద ఫిలిం స్కూల్ ఆ ఫిలిం స్కూల్ రన్ చేసే వాళ్ళు కూడా ఒక పెద్ద అంటే ప్రిడామినెంట్ ఫిలిం పర్సన్ అనమాట ఆయన. సో కాల్ చేసి ఇట్లా మా వాడు ఫిలిం స్కూల్లో మీ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడంటే హీ లాఫ్డ్ అనమాట, నవ్వి ఎందుకండి ఇవన్నీ బిజినెస్, అది మేమేదో బిజినెస్ రన్ చేస్తున్నాం ఇక్కడ అని. సో అంటే ఇది ఎలా అంటే సో అది వాళ్ళు బిజినెస్ చేసుకోవడంలో తప్పేం లేదు కానీ బట్ అగైన్ సో నువ్వు చూస్ చేసుకోవాలన్నమాట ఏది నీకు రైట్ అనేది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్ అన్నప్పుడు సో బట్ నీకు అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అది మనం డినై చేయలేము, అది ప్రాపర్ ట్రూత్, అది యూ కెన్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్. బట్ నువ్వు వేస్ట్ చేసుకోగలవా? లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇండస్ట్రీతో నీకు ఒక పరిచయం ఏర్పడుతుంది. బట్ స్టిల్ బ్రో ఇండస్ట్రీతో ఎంత పరిచయం ఉన్నా అగైన్ అదే నీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, కానీ నీకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందా అంటే అగైన్ ఐ డెఫినెట్లీ సే నో, ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవ్వవు. సో అది ఫైనల్ అసలు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఇండస్ట్రీలో రావడం ఈజీ? లెస్ డైరెక్షన్ కావాలి అంటే దాని బ్యాక్గ్రౌండ్ స్కిల్స్ వేరే డిపార్ట్మెంట్స్ మీద వేటి మీద గ్రిప్ తెచ్చుకోవడం అంటే డిపెండ్స్ బ్రో పర్సన్స్. ఇప్పుడు నాకు పర్సనల్గా సినిమాటోగ్రాఫర్ అంటే నాకు సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి. అంటే నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్ నాకు ఫోటోగ్రఫీ యంగర్ ఏజ్లో ఫోటోగ్రఫీ మీద ఒక అవగాహన ఉండడం, రీల్స్ మీద అవగాహన ఉండడం, తర్వాత ఫోటోగ్రఫీకి. సో నేను డైరెక్టర్ అవుదామని వచ్చిన, లేటర్ ఆన్ సినిమాటోగ్రఫీ నేర్చుకోవడం. సో అలా సినిమాటోగ్రాఫర్ అయ్యి తర్వాత మళ్ళీ ఎంటర్ అవుదాం, నెక్స్ట్ డైరెక్షన్ చేసుకుందాం అని. సో బట్ నాకు ఫ్యాక్ట్ ఏంటంటే నేను డైరెక్టర్గా కన్నా సినిమాటోగ్రాఫర్ గానే కొంచెం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాను అనమాట. సో అంటే ఆ చేసిన 2-3 ప్రాజెక్ట్స్ సినిమాటోగ్రాఫర్ కూడా చేశాను నేను. సో బెటర్ అంటే ఒక టెక్నికల్ గా నువ్వు ఏదైనా నేర్చుకోగలిగితే సినిమాటోగ్రాఫర్ అనే కాదు, మిగిలిన ఏమైనా లైక్ ఎడిటింగ్, సౌండ్ రికార్డర్ అయి ఉండొచ్చు, ఎడిటింగ్ ఎడిటర్ అవ్వచ్చు,
డైలాగ్ రైటర్ అవ్వచ్చు, అండ్ లిరిసిస్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఫైండ్ ఏ వే టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, దెన్ యూ కెన్ బికమ్ ఎ సినిమా ఫిల్మ్ మేకర్, ఐ మీన్ లైక్ డైరెక్టర్. సో డైరెక్షన్ అంటే నేను డైరెక్టరే అవుతాను, నేను డైరెక్షనే చేస్తాను అంటే మాత్రం సో యూ హ్యావ్ టు వేస్ట్ ఇయర్స్ అనమాట. సో కొన్ని అలా వెళ్ళిపోతాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెడితే టైం ఎలా గడుస్తుందో తెలియదు మనకు అసలు. సో యా, బెటర్ లెర్న్ టెక్నికల్ వేస్ లైక్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటర్ ఆర్ యా సౌండ్ మిక్సింగ్. ఇప్పుడు సింగ్ సినిమా వస్తుంది, సింగ్ సినిమా చాలా ఇదిగా ఉంది కదా ఇప్పుడు. సో దర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ నో సింగ్ సౌండ్, సింగ్ ని చేయడం. సో 5 లేబుల్స్ ఇస్తారు, అది చాలా చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట అది. సో అలాంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు మనం. యా, ఎక్విప్మెంట్, కొత్త ఎక్విప్మెంట్ వస్తుంది, రోబో ఆర్మ్స్ అని చాలా ఉన్నాయి. సో అంటే టెక్నికల్ గా ఏదైనా నేర్చుకుంటే కంపారిటివ్లీ కొంచెం పాత్ దొరుకుతుంది కెరీర్ బిల్డ్ చేసుకోవడం. అంటే నువ్వు ఎర్న్ చేసుకుంటూ ఒక ప్రాసెస్ లో నుంచి వెళ్ళొచ్చు అనమాట. అంటే మన లైఫ్ లో ఎర్నింగ్ కూడా ఇంపార్టెంట్ కదా బ్రో. నువ్వు అంటే ఇండివిజువల్ గా నువ్వు ఒక ఇండివిజువల్ అయినప్పుడు నువ్వు ఎర్న్ చేసుకుంటూ నీ లైఫ్ ని నువ్వు నడుపుకుంటూ ఒక గోల్ కి అనేది రీచ్ అవ్వాలి. ఇట్స్ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అది. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ట్రై టు, అంటే నేను చెప్పాలనుకున్నది అది. అండర్స్టాండ్. యా, కూల్ బ్రో. మనకి ఆల్మోస్ట్ ఇంకా టైం కూడా అయిపోతుంది. సో ఐ థింక్ అంటే ఇప్పుడు మన ఇంటరాక్షన్లో ఐ థింక్ అట్లీస్ట్ ఒక 10% or 20% పీపుల్కి దే మైట్ గెట్ సమ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఐ గెస్, ఐ బిలీవ్. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి తెలిసింది షేర్ చేసుకొని అట్లీస్ట్ బిగినర్స్, అట్లీస్ట్ ఇప్పుడే ఎవరైతే గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ అనుకుంటున్నారో, ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, దిస్ మైట్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ. ఈవెన్ మనం ఫ్యూచర్లో కూడా ఇంకా ఇలాంటి ఇంటరాక్షన్స్ పెట్టుకుందాం, సో దట్ ఎనీథింగ్ టెక్నికల్గా స్పెసిఫిక్ టెక్నికల్ ఇంటరాక్షన్స్ కూడా పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఐ హోప్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ గురించి, ఎలా ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది ఈ వీడియో నుంచి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. అండ్ మీ సర్కిల్లో, ఈవెన్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే కాలేజ్లో ఉండి ఆర్ఎల్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫిల్మ్ మేకింగ్ వైపు వద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేయండి. స్పెసిఫిక్గా ఫిల్మ్ మేకింగ్ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్న ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి, డెఫినెట్లీ హెల్ప్ఫుల్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి కమింగ్ డేస్లో. So thank you for your support and all.